నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. 5 రూపాయల బిల్లను 1,00,000 రూపాయలకు వేలమేస్తున్న రాజేష్. 5 రూపాయల బిల్ల రాజేష్ గారి పాట 1,00,000 రూపాయలు. అంగట్లనే నమిలిండు పచ్చి ఆకులు. ఓట్ల కోసం వింతగా ప్రచారం చేస్తుండ్రు లీడర్లు. దొంగతనం చేసిండ్రు పోరలు. ఎత్తుకపోతున్నారు కరెంటు బుగ్గలు. కార్లతోని గుద్దుకున్నారు దోస్తులు. ఎందుకో మరి లొల్లులు. రీల్స్ పిచ్చితో పాముతో ఆటలా. అసలు ఇంపార్టెంట్ ఇది. వీడేందేమో తువ్వాల వర్షి సామాన్లు పెడుతున్నాడు. ఏడ ఎత్తుకొచ్చిండి ఇవన్నీ. ఏం చేస్తాడో చూద్దాము. వేలం పాటానా? అంత గొప్ప సామాన్లు ఏమున్నాయని ఆడ వేలం వేస్తందుకు? ఒరే రాయేషు, రామేశ్వరమైన శనీశ్వరం తప్పనట్టు ఏడికి పోయినా గాని అరే రాయేషు కూడా కప్పకొని చెప్పు. ఏం చేస్తున్నావు? ట్రంప్, నేను, కేఏ పాల్ సారు ముగ్గురము వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకున్నాం ఇప్పుడే. అబ్బో, ఏమన్నాడు పాల్ సారు? ఇప్పుడు జరగబోయే ఈ వేలం పాటకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 147 దేశాల ప్రజాప్రతినిధులను హాజరు కమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను అని చెప్పిండు. అవసరమా నీకు? ఏంది, నీ తొక్కల సామాన్లు కొనేటందుకు తీరొక్క దేశాల ప్రజాప్రతినిధులు హాజరు పడతారా? ఈనేటోడు ఉంటే చంద్రయ్య లెక్క గ్యాస్ స్టవ్ మీద వంట చేయొచ్చు అని చెప్పింది నువ్వంటావు గాని. ఈ ఆగవమ్మ నువ్వు. ఎవరు వస్తున్నారు? ఆగు. రండి బాబు రండి, వేలం పాట స్టార్ట్ కాబోతుంది. సార్ రండి, సార్ రండి. ఖాళీ కవర్ రాజేష్ గారి పాట 15,000. పాత న్యూస్ పేపర్ రాజేష్ గారి పాట 20,000. ఒరే, డేట్ ఒడిచిన పేపర్లకు 20,000 ఏందిరా? గవెవలు కొంటారు, కొని ఏం చేసుకుంటారు? ఏం చేసుకున్నాడు ఏంది? పాత పేపర్లను ఇండ్లల్లో షెల్ఫ్లు వేసుకోవచ్చు. అసలే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ చేసే కాలం కాబట్టి మంచిగా పుస్తకాలకు అట్టాలు కూడా వేసుకోవచ్చు. నువ్వు ఆగమ్మా, ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి నేను చెప్పాల్సినవి. 5 రూపాయల బిల్ల రాజేష్ గారి పాట 1,00,000 రూపాయలు. 5 రూపాయల బిల్లకు 1,00,000నా? ఓ డేర్దమగ్గ, మెంటల్ మొక్కపోడా, ఏ బ్రాసోడా, ఎడ్డినాయాలా, బల్లిగుడ్లోడా. నిన్నే నెత్తి మీద 5 రూపాయలు పెడితే 2 రూపాయలకు కొనేందుకు ఆలోచిస్తారు. ఇక నువ్వు వాడింది 1,00,000కెవరు కొంటారు? కోడిగుడ్డు ఏమన్నా లోకం మీద దొరకదా? అయినా గాని కోడిగుడ్డుని 25,000 రూపాయలకు కొనలేదా? అంతెందుకు ఆటానా? గదే 50 పైసల బిల్లను 17,000 రూపాయలకు కొనలేదా? అట్లనే ఇవి కూడా ఎవరో ఒకరు కొంటారు. ఏది గా లద్దాఖ్ లేహ్లా కోడిగుడ్డును వేలం వేస్తే షబ్బీర్ హుసేన్ అనేట ఆయన 25,000కు కొన్నాడు. ఆ ముచ్చటేనా నువ్వు చెప్పేది? ఇక ఆటన ముచ్చటనేమో శ్రీనగర్లది. చిన్న పిల్లగాని కిడ్నీ బ్యాంకులకెంచి తీసిచ్చిన కాయిన్ను 17,000కు కొన్నారు. అదేనా నువ్వనేది? మరి ఇక అన్ని తెలిసి కూడా మళ్ళీ అడుగుతావేంది? ఒరే గుడ్డేలుగు మొక్కపోడా, వాళ్ళంటే ఇరాక్ యుద్ధంలో ఇక్కట్లు పడుతున్న పబ్లిక్ కు సాయం చేస్తందుకని విరాళాలు సేకరించే పనుల భాగంగా వేలం వేస్తే దయగల్లోళ్ళు ఎక్కువ కొన్నారు. నీ సామాన్లు ఎవరు కొంటారు? పబ్లిక్ కు సాయం చేసేటందుక? మరి లేకుంటే పైసలు ఎక్కువ కొన్నారు అనుకుంటున్నావా? నేను ఇంకా ఉత్తగానే ఏలం వేస్తే అంతంత పెట్టి కొన్నారేమో. నేను వీటిని అమ్మితే ఒక్కొక్కటి 1,000 రూపాయలకు కొన్నా మంచి లాభం వస్తుంది కదా అనుకున్నా. అనుకుంటావు చల్ నడు. దిక్కుమాల వేషాలన్నీ ఎప్పుడు ఇంతే. ఏది చక్కగా తెలుసుకోకుంటేనే ఉరుకులాడి తిట్లు పడుతుంటావు నాతోటి. వేస్ట్ గాడెక్కడో లే. ఏదో అనగానే వేలం పాటని వచ్చినావు, ఇంకెక్కడ వేలం పాట నాడు. కానీ నిజంగా నలుగురికి సాయం కావాలని గిట్ల అగ్వల దొరికే సామాన్లను కూడా వేలకు వేలు పెట్టి కొనుడంటే ఎంత మంచి మనసు ఉండాలనొల్లా కదా. మరి ఆ యుద్ధం ఎన్నడు ఆగుతుందో, గోస్ ఎన్నడు బాపుతుందో కదా. ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు అందరాకం బయటకు వచ్చి
పబ్లిక్ కు మస్క కొట్టేటందుకు గమ్మత్ పనులన్నీ చేస్తారు. కొందరు షాయి దుకాన్ల కాడికి పోయి షాయి చేస్తారు, టిఫిన్ సెంటర్లకు పోయి దోశలేస్తారు, ఇస్త్రీ డబ్బా కాడికి పోయి ఇస్త్రీ చేసినట్టు యాక్షన్ చేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చి అయ్యా అమ్మ మీ ఓటు నాకే వెయ్యాలి అని దండం పెట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్లు ఉన్నాయి కదా, అక్కడ ఒక సినిమా యాక్టర్ ఎట్లా ప్రచారం చేస్తుండో చూడుండ్రి. అగో చూస్తున్నారు అనుల్లా, ఆయన ఏం చేస్తున్నాడో, కూరగాయల మార్కెట్ పోయి ఆకులు వీక్కొని తింటున్నాడు. గోంగూర కట్ట తీసుకొని ఆకులు తెంపి కస్స కస నములుతున్నాడు. ఓర్నీ కథ అల్లగుండా ఓసారు ఆ గోంగూరను పప్పేసుకొని వండుకోవాలి, లేదంటే పచ్చడి చేసుకోవాలి. ఉత్త ఆకులు తింటే ఏముంటది అని అనుకోవట్టిల్లు. ఆ మార్కెట్లా కూరగాయలు కొనేటందుకు వచ్చిన పబ్లిక్ ఇక అక్కడ అయినాక ఇంకో దుకాణం కాడికి పోయి కూరగాయలు కొరుక్కొని తినబట్టిండు. కొంచెంసేపు అక్కడనే కూర్చొని కూరగాయలు అమ్మిండు. అసలు ఎవరి పెద్ద మనిషి మార్కెట్లకు వచ్చి దూడ నమిలినట్టు ఎందుకట్లా ఆకులు కూరగాయలు నములుతున్నాడు అని అంటే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు పడుతున్న పాటలు ఇవన్నీ. అన్నట్టు ఈ షాల్తిని గుర్తుపట్టిల్లా అనుల్లా, ఆయన పేరు మన్సూర్ అలీ ఖాన్. తమిళ్ కన్నడ సినిమాలల్లా అప్పుడప్పుడు విలన్ గా ఉపడతాడు. ఇప్పుడు లాల్గుడి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నాడు. ఇదివరకు కూడా 4 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. అయినా ఒక్కసారి కూడా గెలవలేదు. అయినా పట్టుబదలని విక్రమార్కుని లెక్క మళ్ళా పోటీకి దిగిండు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇట్లా ఆకులు నమ్ములుకుంటా ప్రచారం చేస్తున్నాడు. మరి ఓటర్లు ఈసారన్నా ఈయనకు ఓటేస్తారో లేదో చూడాలే. పిల్లి కళ్ళు మూసుకొని పాలు లాక్కుంటా నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటుందట. అట్లనే కొందరు దొంగ బడిమెగాళ్ళు మమ్మల్ని ఎవ్వరు చూస్తలేరు అనుకొని దొరికింది అందుకొని అవతల పడతారు. లాస్ట్కు ఎట్లా తయారైనరంటే ఇంటి బయట పెట్టిన ట్యూబ్ లైట్లు బల్బులు సుత ఇడిచి పెడతలేరులా. బెంగళూరులో కొందరు లేత దొంగలు ఏం చేసిర్రో చూడుండ్రి. లేత వయసులోనే దొంగతనాలు చేసుట్లా ట్రైనింగ్ తీసుకుంటున్నట్టున్నారు ఈ పిల్ల దొంగలు. ఇప్పుడు ఇక్కడ ఒక ఖతర్నాక్ దొంగతనం చేసేందుకు ఆటో వేసుకొని వచ్చి మోక కోసం చూస్తున్నారు. ఇటు కొనకు 2 పెద్ద పెద్ద లైట్ బుగ్గలు ఆలాడుతున్నాయి, చూస్తున్నారు అనుల్లా. అగో వాటికి సూటి పెట్టిల్లు ఆ పోరలు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో చూడుండ్రి. ఆ లైట్ బుగ్గలు వాళ్ళకు అందనంత ఎత్తులు ఉన్నాయి. మరి ఎట్లా అని ఆలోచన చేసి ఒక ప్లాన్ వేసిల్లు. ఆ చిన్నోడు వానికంటే కొంచెం పెద్దోని భుజాల మీదకి ఎక్కి కూసున్నాడు. రోడ్డు మీద వచ్చిపోయేటోళ్ళు చూస్తే పిల్లలు ఏదో ఆడుకుంటున్నారు అనుకోవాలని వాళ్ళ ఐడియా. ఇక ఎవ్వరు చూస్తలేరు అని కన్ఫర్మ్ చేసుకొని ముందొక బల్బు ఊడవీకి ఇంకో షిట్టి దొంగకి ఇయ్యంగానే వారు దాన్ని లటుక్కుని అందుకొని ఆటోలో దాచిపెట్టిండు. ఆ తర్వాత అటు ఇటు చూసి ఇంకో బల్బును వీక్కొని కిందికి దిగి ఆటో ఎక్కి అవతల పడ్డరు. బెంగళూరులో జరిగింది దొంగతనం. ఇదంతా అక్కడనే ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది. పిల్లలు అర్ధరాత్రి దాకా ఏడున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అని తల్లిదండ్రులు చూడాలి. లేకపోతే ఇగో గిట్లనే దొంగతనాలకు మరుగుతారు. ఆ తర్వాత బతుకు బరబాద అవుతుంది అని అంటున్నారు పోలీసులు. చేతులతో కొట్టుకున్న వాళ్ళని చూసినాం, కర్రలతో కొట్టుకున్న వాళ్ళని చూసినాం, ఇనుప రాడ్లతో కొట్టుకున్న వాళ్ళని చూసినాం, ఆఖరికి కత్తులతో కొట్లాడుకున్న వాళ్ళని కూడా చూసినాం కదా. కానీ ఇక్కడ ఎట్లా కొట్టుకున్నారో ఎవరితోని ఫైటింగ్ చేసిర్రో చూస్తే వీళ్ళకేం పోయే కాలం రా బాబు అని తిట్టుకుంటారు పక్కా. అబ్బరే బిడ్డ, కారును పడేళ్ళ కొట్టనే కొట్టిండు పో. బా వెనక రివర్స్ తీసి మళ్ళా కొట్టిండు. ఓరి గోషిగాలారా జర ఆగునరా అయ్యా, ఇదేమన్నా సినిమా షూటింగ్ రికార్డ్ అనుకుంటున్నారా లేకుంటే తమాషా అనుకుంటున్నారా? అగా చూడండి, అటు కారు వెనకకు పోయినోడు పోక మళ్ళా ఇటు తిప్పుకుండా వచ్చి ఎట్లా జనాలను భయపెట్టించిండో, ఎంత రువ్వడిగా నడిపిండో. గురుగ్రామ్లోని కార్ల ఫైటింగ్ ఇది. 2 కార్లతో కొట్టుకున్నది దోస్తులేనట. మరి వీళ్ళకు ఏడ పూర్వీగాల ఒక ఫైటింగ్ అయ్యిందో, ఏ విషయంలో లొల్లయిందో గానీ నడి రోడ్డు మీద జనాలు వచ్చిపోయే కాడే ఒక గింత రచ్చ చేసిండ్రు. పోలీసులు అయితే కేసు రాసుకున్నారట. గానీ చూడండి కొందరు పోకిరి పొరల బలుపు రోడ్ల మీద ఎట్లా ఊరేగుతున్నదో. చూడుండ్రి, పని లేనమ్మట పావు డాన్స్ వేసిందట. గట్లనే ఉన్నది మా వెన్నెలమ్మ కథ. అయినా ఈమె ఇట్లా నాగిన డాన్స్ చేస్తుందేంది? ఓ పిల్ల వెన్నెల, పావుతోని పరస్కాలేంది నడు నీ ఎగుడు సల్లగుండా.
అరే అర్థమైతలేదు అవెన్నెలా ఏంది పావుతో నాటలు అది గరిచింది అనుకో చచ్చిపోతావు మళ్ళా. ఏ ఆగు, పావులను మనం ప్రేమిస్తే మనల్ని పావులు ప్రేమిస్తాయి అంతే కదరా పావు. చూసావా అక్క, ఓకే అని బుసలు కొడుతున్నది. పాము బుసలు కొడుతున్నది అని అంటే దానికి కోపం వచ్చిందని అర్థం. అయినా నీకు ఆడుకునే తందుకు ఏం దొరకలేదా? ఇంకా పావుతో నాడుతున్నావు నడు. రీల్స్ చేస్తున్నక్క, రీల్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా ముందు పాము ఉన్నది, అది నేను మంచి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్షిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైకులు చేయండి, షేర్లు చేయండి అంతే కదరా పాము. చూసారు కదా ఫ్రెండ్స్ మా ఇద్దరి ఫ్రెండ్షిప్. పాములో పాములా మాకు లైకులు పడాలిరో, పాములో పాములా మాకు షేర్లు కొట్టాలిరో. రావులో రావులా ఏంది పిల్ల అసలుకే ఇంటలేదు, ఇప్పుడు ఎట్లా? అరే ఎందుకు భయపడుతున్నావు అక్క? ఇంకా పాములు మనల్ని ఏమన్నాయి కావాలంటే ఇప్పుడు చూడు, పట్టుకోవాలనా పట్టుకోవాలనా? వద్దు వెన్నెలా వద్దు వద్దు. అమ్మా వెన్నెలా ఏంది పిల్ల గట్ల నవ్వుతున్నావు? పాము గడిచింది అనుకున్నా నేను. అసలు ఈడ పామేడున్నదక్క? ఆనే పక్కనే ఉండే కదా. అది అది గ్రాఫిక్స్ పామక్క, అది గ్రాఫిక్స్ పామక్క. గ్రాఫిక్సా? అనవసరంగా నన్ను గంత టెన్షన్ పెడతీవి. ఛీ, నేనేం వట్టిగానే టెన్షన్ పెట్టలే. మరి డబ్బులు తీసుకొని పెట్టినవా? ఏ గట్ల కాదక్క, రీల్స్ కోసం పావులతోని పరస్కాలు ఆడొద్దని చెప్పేందుకే గిట్ల చేసిన. అర్థం కాలే. హర్యానా రాష్ట్రం కర్నల్లా ఇగో గీ అన్న రీల్స్ పిచ్చితోని పాము తల నోట్లో పెట్టుకోబోయిండు. ఇక అంతే ఆ పాము అన్న నాలుకను ఆటేసిందట. పాపం దావకానకి వేసుకుపోయిందట కానీ బతకలేదట. అయ్యో పాపం. జీవిడిచిండు అనేటాళ్లకు మస్తుగా బాధ అనిపిస్తున్నది కానీ గీ రీల్స్ పిచ్చి కోసము పావులతో ఆటలాడు ఎందుకు, పానాల మీదకి తెచ్చుకున్నాడు ఎందుకు? కరెక్టే వెన్నెలా నువ్వు చెప్పింది. గిట్లా పావులే కాదక్క, మన ప్రాణాలకు డేంజర్ అనిపించే పనులు గీ రీల్స్ కోసము అసలు ఏం చెయ్యొద్దు. అవునవును, చాలా మంది రీల్స్ పిచ్చితోని ఏవేవో పిసపిస పనులు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గది చెప్పేతందుకే నేను గిట్లా చేసినక్క. మరి వెన్నెల తెచ్చే వార్తలంటే వేరే లెవెల్ ఉంటాయాయే. వస్తున్నా ఆఫీస్కు. పబ్లిక్ చూస్తున్నారు కదా, మీకు రీల్స్ చేయాలనిపిస్తే చెయ్యుండ్రి గాని వాటి కోసం ప్రాణాలను మాత్రం పనంగా పెట్టకుండ్రి, సరేనా? ఈ రోజులల్లా ఆలు మగల బంధానికి కొంచెం కూడా విలువ లేకుండా పోయిందుల్లా. కూరల ఉప్పు ఎక్కువైతే భర్త కయ్యం అంటాడు, పండుగకు కొత్త చీర కొనియకపోతే భార్య ఊకోదు. ఇసోంటి చిన్న చిన్న వాటిగాడ అలిగి ఈగోలకు పోయి సంసారాలు ఆగం చేసుకుంటారు చాలా మంది. కానీ చివరి శ్వాస వరకు నాకు నువ్వు నీకు నేను అని కలిసి ఉండే వాళ్ళదే నిజమైన బంధం. అది చూడండి ఒకసారి. సర్కార్ దవాఖానా ఎమర్జెన్సీ వార్డుల సైకిలు తన భార్యను ఆ సైకిల్ మీద కూసుండబెట్టుకొని తీసుకుపోతున్న తాత. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుందిలా. అసలేంది వీడియో వెనక ఉన్న స్టోరీ అని అంటే, ఆ అవ్వకు పానం బాగాలేకపోతే హాస్పిటల్ కు తీసుకొచ్చిండు తాత. ట్రీట్మెంట్ అయిపోయినాక ఇంటికి తీసుకుపోదామంటే జేబులో రూపాయి లేదు, కనీసం గేర్దాంకనన్నా తీసుకుపోదామంటే వీల్ చైర్ కూడా లేదు. అందుకే తన సైకిల్ ను హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు లోపల తీసుకొచ్చి ఆ అవ్వని దాని మీద ఊసబెట్టుకుని పైలంగా ఇంటికి తీసుకుపోయిండు తాత. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న డీక్ జిల్లా సర్కార్ దవాఖానలో అవపడ్డ సీన్ గిది. అదే వార్డులో ఉన్నోళ్ళు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అది బాగా వైరల్ అవుతున్నది. ఒంట్లో శక్తి లేకున్నా తన భార్య పట్ల తనకున్న బాధ్యతను ఎంతో ఓపికతోని ఆమెను జాగ్రత్తగా సైకిల్ మీద కూసబెట్టుకొని తీసుకుపోతున్న ఆ తాతను వాళ్ళ మధ్యనున్న అనుబంధాన్ని చూసి అది కదా అసలు సిసలు ప్రేమ అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కొందరు ఉంటారు, ఇంట్లో ఏదన్నా వస్తువు పురుగులు వట్టిపోయినా పర్వాలేదు కానీ పక్కోళ్లకు దానం చేయరు. ఇక వీళ్ళను మించినోళ్ళు ఇంకా కొందరు ఉంటారు, ఏండ్లకేండ్లు ఇంట్లోనే దాచి పెడతారు, వాళ్ళు తినరు ఇంకొకరికి పెట్టరు. ఒక్క మాటలు చెప్పాలంటే పీనాసోళ్ళు, ఎంగిలి చేయితోని కాకిని కొట్టనోళ్ళు అనుకోరాదుండ్రి. అయితే ఇప్పుడు ఏమైంది, ఎవరేం చేసిర్రు అంటారా? ఓష్ని అన్యాలం పాడుగాను ఇది ఎక్కడి కదా.
ఇంత చిన్న బుజ్జిని గొలుసులు పెట్టి కట్టేసిర్రు. ఆ షిట్టి చేతులకు అసలు గొలుసులు ఎట్లా ముడేయాలనిపించిందిలా పాపం. ఏడుస్తున్నది, జర వదిలిపెట్టండోళ్ళా. ఇంతకు కట్టేసింది ఎవరు, అసలు ఏం జరిగిందని అంటే, వీళ్ళ ఇంట్లో జామకాయలు తెంపుకొని తిన్నదని కోపం చేసిన గీన గారు ఇంకోసారి మళ్ళా కోయొద్దని భయం చెప్పేందుకు ఇట్లా కట్టేసిండట. అగ చూడుండ్రి మళ్ళా ఎట్లా గురికాయించి తిడుతున్నాడో. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఊనా జిల్లాలో జరిగింది ముచ్చట. ఈయన గారు మాజీ ఆర్మీ జవాన్ అట. మరి ఎందుకు గీసోంటి కఠిన నిర్ణయంతో చేతులు గొలుసులు పెట్టి కట్టేసిండో గాని వీడియో చూసిన జనాలు మస్తు అంటే మస్తు బాధపడుతున్నారు. పోలీసులు కేసు రాసుకున్నారట. కానీ 10 రూపాయలకు కిలో వచ్చే జామకాయల కోసం చిన్న పిల్లని కట్టేచుడైంది చెప్పుండ్రి. అరే చిన్న పిల్లలు అన్నాక జామకాయలు మామిడికాయలు తెంపుకొని తింటారు, గా మాత్రం దానికి గింత పనిచేసుడు అవసరమా అని అనుకోవట్టిర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. కాకి డ్రెస్ అవుపడితే చిచోర పనులు చేసే చిల్లరగాళ్ళు అమ్మో పోలీసులు అనుకుంటా పక్కకెళ్ళిపోతారు. పోలీస్ జీప్ వస్తుందంటే ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చూప్ అన్నట్టు దాక్కుంటారు. అయితే ఈ నడుమ కొంతమంది పోరంబోకులకు పోలీసులు అంటే ఇంత సుత భయం లేకుండా పోయిందుల్లా. ఎంత బరి తెగిచ్చిల్లంటే పోయి పోలీసుల ముందే స్టంట్లు చేస్తున్నారు. అర్జుడు ఒకసారి ఆగో చూస్తున్నారా నుల్లా వాళ్ళ బలుపు ఎట్లున్నదో. అర్ధరాత్రి నడి రోడ్డు మీద బైక్ మీద స్టంట్లు చేస్తున్నారు. బండి నడిపేటోడు హ్యాండిల్ ఇడిచిపెట్టి సీటు మీద నిల్చున్నాడు. ఇక బలిసిన కోడి చికెన్ షాపు ముందుకు పోయి తొడగొట్టినట్టు వీళ్ళు పోలీస్ కారు పక్క నుంచే కట్లు కొట్టుకుంటా దమ్ముంటే పట్టుకో రషికావతు అన్నట్టు పోలీసులకే ఛాలెంజ్ చేసిండ్లంటే వాళ్ళు ఎంత బరి తెగించింలో చూడుండ్రి. ఢిల్లీలో కొత్వాలీ సర్కిల్లా అశు అనే మోతవారి వాని దోస్తుగాంతోని కలిసి చేసిన పని ఇది. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు మస్తుగా వైరల్ అయింది. ఈ వీడియో చూసి ఆ పోరగాళ్ళని దొరకబట్టి కౌన్సిలింగ్ ఇచ్చే పనులున్నారు పోలీసులు. అర్ధరాత్రి అయినా ఇంటికి పోకుండా సోపతిగాళ్లతోని కలిసి గల్లీలల్లా అడ్డ వేసి టైంపాస్ చేసే వాళ్ళ ఎంటబడ్డారు హైదరాబాద్ బాలాపూర్ పోలీసులు. మిషన్ చబుత్ర పేరుతోని పని పాట లేకుండా ఉత్తగా రోడ్లు పట్టుకొని తిరుగుతున్న పోరగాళ్లను ఊరికిచ్చిండ్లు. కొంతమంది పోలీసులను చూడంగానే వెనుకకు తిరిగి చూడకుండా అట్నుంచి అటే ఊరికిండ్లు. టైం అయిపోయినాక కూడా దుకాణాలు తెరిచి కూసున్న వాళ్ళతోని షాపులు మూసేయించిండ్లు పోలీసులు. అన్ని ఏరియాలల్లో పోలీసులు గిట్లనే అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తే మంచిగా ఉంటది అని అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్ కు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్ లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.